హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి, కుకింగ్ విత్ శిల్పారెడ్డి. ఈ వీడియోలో మీకు సగ్గుబియ్యం హల్వాని చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ సగ్గుబియ్యం హల్వాని ట్రై చేశారంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా బాగుందని మళ్ళీ ఇలానే కావాలని అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ సగ్గుబియ్యం హల్వా. అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం హల్వాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇలా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఈ సగ్గుబియ్యాన్ని వేసి చక్కగా ఇందులో వాటర్ని వేసి 1కి 2-3 సార్లు ఈ సగ్గుబియ్యాన్ని చేతితో మెదిపినట్టు ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా మనం ఈ సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి. చూడండి, నేను నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యంలో పాలని పోసి సగ్గుబియ్యాన్ని నానబెడుతున్నాను. చాలామంది సగ్గుబియ్యంలో వాటర్ని యాడ్ చేసి సగ్గుబియ్యాన్ని నానబెడతారు కదా. నేనైతే ఇక్కడ 1/2 లీటరు పాలు తీసుకుని అందులో 1/2 గ్లాసు నీళ్ళని కూడా పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని 4 గంటల వరకు నానబెట్టుకున్నాను. మనకు ఒకవేళ టైం లేకపోతే 1 గంట వరకు అయినా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇందులో చిటికెడంతా వంట సోడాని కూడా వేసామంటే పాలు చెడిపోకుండా ఈ సగ్గుబియ్యం హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేడైన తర్వాత మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకుని చక్కగా వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇందులో నేను ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని సన్నగా తురిమి అయినా తీసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. అవన్నీ కాస్త డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులో నేను తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరిని కూడా చక్కగా వేయించి కొద్దిగా నేను పక్కకి తీసి పక్కన పెట్టుకున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్. మిగిలిన తర్వాత ఇందులో మళ్ళీ అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులోనే మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా పాలల్లో, ఆ పాలన్నీ ఈ ప్యాన్లో వేసి సగ్గుబియ్యం వేసేసి ఆ తర్వాత 1/2 గ్లాస్ మళ్ళీ మొత్తం 1 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. అంటే ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్ళు కూడా ఈ పాలలో వేసి చక్కగా సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఉండాలి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేయించాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్లోనే ఈ సగ్గుబియ్యాన్ని ఉడికిస్తే సగ్గుబియ్యం హల్వా అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, అడుగంటుకోకుండా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. అప్పుడే ప్యాన్కి అంటుకోకుండా ఈ పాయసం చక్కగా మంచి కలర్ రావడమే కాకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అడుగంటుందంటే ఈ సగ్గుబియ్యం హల్వా అనేది టేస్ట్ మారిపోతుంది. అందుకే మనం గ్యాస్ దగ్గరే ఉండి సగ్గుబియ్యం హల్వాని చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం హల్వా కొంచెం దగ్గర పడిన తర్వాత అంటే సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత షుగర్ మనకి ఎంత కావాలో అంటే షుగర్ మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. చూడండి, ఇలా కలర్ మారేంత వరకు చక్కగా గరిటెతోనే కలుపుతూ ఉండాలి. కలర్ మారడమే కాదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. షుగర్ అంతా కరిగిపోయింది, అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయి హల్వా అనేది బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే ఇక్కడ 1 స్పూన్ మళ్ళీ నెయ్యిని కూడా యాడ్ చేశాను. మీకు అవసరం లేదు, ఎక్కువైంది అనిపిస్తే నెయ్యిని స్కిప్ చేసేయండి. అలాగే ముందుగానే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో
మనం ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడిని, మీకు ఇష్టమైతే యాలకుల పొడిని కూడా వేసుకోండి. నేనైతే స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం హల్వాని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం హల్వాని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే అడిగి మరీ ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఒంట్లో వేడి తగ్గడమే కాదు, ఒంటికి చలువ చేస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.